2026 సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయంలో హైందవ ధర్మంలో ఏ పండుగ వచ్చినా కూడా తిథులు నక్షత్రాల మీద వస్తాయి. కానీ సంక్రాంతి పండుగ ఒకటే డేట్స్ ప్రకారం వస్తుంది. 14 రోజు, 15 రోజు, 16 రోజు. 14 రోజు భోగి పండుగగా, 15 రోజు మకర సంక్రాంతిగా, అదేవిధంగా 16 రోజు కనుము కరి పండుగగా భావించి ఎంతో ఉత్సాహంతో చేసుకునే మహోన్నతమైన పండుగ, 3 రోజుల పండుగ ఈ సంక్రాంతి పండుగ. మా అదృష్టం ఏంటంటే మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్థాపించి ఈ సంవత్సరం 2026లో చేర్చుకోబోయే విద్యార్థులు 30వ బ్యాచ్. అంటే చిన్న వయసులో 32 సంవత్సరాల వయసులో కళాశాలను స్థాపించి ఈ రోజుకి 30 సంవత్సరాలు దిగ్విజయంగా నడుపుతున్నామంటే దానికి మీ అందరి సహకారం, మమ్మల్ని నమ్మిన పేరెంట్స్, విద్యార్థులు, అదేవిధంగా సమాజంలో మాకు సహకరించిన అందరి పెద్దలకు ధన్యవాదాలు. ఇప్పుడు సంక్రాంతి సంబరాల విషయానికి వస్తే విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయం ప్రతిబింబించే విధంగా వారికి సంక్రాంతి యొక్క సంబరాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక గ్రామీణ వాతావరణాన్ని ప్రత్యేకంగా నిన్న విద్యార్థులందరూ కలిసి నిర్మించడం జరిగింది. ఇది జయప్రకాష్ నగరంగా నామకరణం చేసిన ఒక చిన్న గ్రామంగా మేము ప్రతిష్ఠించాం. మొట్టమొదట ప్రతి ఊరికి ఒక గుడి ఉంటుంది కాబట్టి ఆ గుడిని ప్రతిబింబించాలనే ఉద్దేశంతో ఒక గుడిని నిర్మించి దాంట్లో కూడా జనవరిలో చాలాసార్లు ముక్కోటి ఏకాదశి వస్తుంది కాబట్టి ఉత్తర ద్వార దర్శనాన్ని కలిగిన విధంగా వెంకటేశ్వర స్వామి గుడిని నిర్మించడం జరిగింది. మరియు గుడి తర్వాత మనకు విద్యాబుద్ధులు నేర్పేది బడి. గ్రామీణ వాతావరణాల్లో అప్పట్లో 4 గోడల మధ్యలో బడులు లేవు, కేవలం చెట్ల కిందనే చదువుకున్నాం. మా విద్యార్థి దశ అంతా చెట్ల కింద. అది మరొకసారి జ్ఞాపకం వచ్చే విధంగా ఒక చెట్టు కింద ఓపెన్ బడిని పెట్టడం జరిగింది. బడి తర్వాత వ్యవసాయ మడి. ఇప్పుడు ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే మొన్నటి వరకు వరి నాట్లను కోసి ఇంటికి రైతులు సంపద తెచ్చుకొని గర్వంగా, అదేవిధంగా ఆర్థికంగా మంచిగా ఉన్న సందర్భంలో ఈ పండుగ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నాట్లు ప్రారంభించబోతున్నారు కాబట్టి విద్యార్థులచే ఆ వరి మడిలో నాట్లను వేయించడం జరిగింది. దాని తర్వాత గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి గుడిసెలను ప్రతిబింబించే విధంగా 3-4 గుడిసెలను నిర్మించడం జరిగింది. అదేవిధంగా పశు సంపదన మనకు అవసరమని చెప్పడం కొరకు ఆవులను తీసుకొచ్చి 2 పుంగనూరు ఆవులు చిన్న సైజు ఉండేటివి, అదేవిధంగా 2 పెద్ద ఆవులను తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే గంగిరెద్దుల విన్యాసాలు. విద్యార్థులందరికీ కూడా గంగిరెద్దులు అవి పశువులే అయినప్పటికీ కూడా మన మనసును ఎరిగి రకరకాల విన్యాసాలు ఇంతకుముందు వారు ప్రదర్శించారు. నమస్కారం పెట్టడము, అదేవిధంగా ఎన్నో రకాలుగా ఈవెంట్స్ను అవి చేసి అందరి విద్యార్థులకు చూపించడం జరిగింది. ఇక మా విద్యార్థి ఒకరు ఈరోజు హరిద్వాసుగా తన యొక్క విన్యాసాన్ని చేస్తున్నారు. ఇక ఈనాటి కార్యక్రమానికి గాలిపటాల సుధాకర్, పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ, అతన్ని తీసుకొచ్చి గాలిపటాలు విద్యార్థుల సమక్షంలో ఎగిరించాలని, అన్నిటికంటే ముఖ్యంగా అమ్మాయిలకు ఎంతో శ్రద్ధతో ఎంతో కష్టపడి చేసేది ముగ్గుల పోటీలు. రంగవల్లులన్నీ బాగుండాలి అనే ఉద్దేశంతో సుమారు ఒక 100 మంది, అంటే 100 యూనిట్ల రంగవల్లులను వేస్తున్నారు. 300 మంది విద్యార్థులు అందులో పాల్గొనబోతున్నారు. మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఇక్కడ జరుగుతున్నాయన్నీ సమాజానికి తెలియజేస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు కూడా ధన్యవాదాలు. ఈ సంక్రాంతి నుంచి అన్ని విఘ్నాలు తొలగిపోయి మకర సంక్రమం నుంచి అన్ని మంచి జరగాలని మీ అందరికీ. చివరిగా చిన్నారులకు కళాశాలలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది పిల్లలందరికీ కూడా భోగి పండ్లను వాళ్ళకు భోగి పళ్ళను సమర్పించి ఆశీర్వదించడం జరిగింది. థ్యాంక్ యూ. కొట్టు దయచేసి మీడియా మిత్రులంతా కూడా జాయిన్ కావాల్సిందిగా. out.
ఒకసారి జేకర్ మన ఊర్లో పండుగ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ మాత్రం నేను పల్లెటూరు వాతావరణం మ్యాక్సిమం కనిపించిందండి. రాగానే ముగ్గుల కార్యక్రమం కానివ్వండి, గంగరేజుల కార్యక్రమం కానివ్వండి, అలాగే భోగి మంటలు కానివ్వండి, అలాగే పిండి వంటలు కానివ్వండి, అలాగే చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసారు, అలాగే గంగరేజుల విన్యాసాలు కానీ ఇలా మ్యాక్సిమం ప్రతి ఒక్కటి నేను ఇక్కడ ఎంజాయ్ చేశాను. సో దయచేసి మీ పిల్లలు ఇంట్లో ఉన్న పిల్లలు మాత్రం మేము చిన్నప్పుడు మాత్రం మేము గాలిపట ఎగరేసేవాళ్ళం, మా అమ్మ పెట్టే పిండి వంటలు ఎంజాయ్ చేసేవాళ్ళం తిని. సో మా అక్క వాళ్ళు మా 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 మామయ్యలు మా ఇంట్లో ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా అందరం కలిసి ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఆ సంస్కృతి మ్యాక్సిమం తగ్గిపోతుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా చిన్నపిల్లలకి మాత్రం చెప్పొచ్చేదంటే మీరు దయచేసి మొబైల్ మాత్రం పండుగ రోజు అలా పక్కన మన సంక్రాంతి పండుగకి వాళ్ళకు గాలిపటలు కానీ ముగ్గులు కానీ ఇలా చెప్పుతూ వాళ్ళతో ఎంజాయ్ చేయించండి, వాళ్ళతోటి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోండి. ఈ మొబైల్ సంస్కృతి మాత్రం దూరం చేసి మన పాలమూరులో ఉంటున్న ప్రతి ఒక్కరికి అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి, హ్యాపీ న్యూ ఇయర్, అందరం బాగుందాం. అలాగే ఇంకా ఎన్నో మనం పాలమూరు జిల్లాలో ఇంకా ఎన్నో సాధిద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.